భాగ్యశ్రీ బోర్సే ఇకపై టాలీవుడ్లో రెగ్యులర్గా వినిపించే పేరు కాబోతుందా? ఆమె తల్లి సాధించలేకపోయిన స్టార్డమ్ను సాధించబోతుందా అంటే అవునని అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. అది ఇంతకీ ఎవరి భాగ్యశ్రీ బోర్సే అనుకుంటున్నారా? ఎస్, ఒకప్పుడు మైనే ప్యార్కి అనే సినిమాతో బాలీవుడ్ నుంచి కంట్రీ మొత్తం ఊపేసిన బ్యూటీ భాగ్యశ్రీ కూతురు. భాగ్యశ్రీ తెలుగులో అప్పట్లో బాలకృష్ణ చెల్లి పాత్రలో యువరత్న రానా అనే సినిమాతో పాటు అవునా అనే సినిమాలో నటించింది. రీసెంట్గా ప్రభాస్కు తల్లిగా రాధేశ్యామ్లో కనిపించింది. అలాంటి భాగ్యశ్రీ తన కూతుర్ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంది. ఈ పాప ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినా టాలీవుడ్లో తిరుగులేని డిమాండ్ తెచ్చుకోబోతుంది. ప్రస్తుతం రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్లో ఉండగానే అమ్మడికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. మంచి కటౌట్తో కనిపిస్తున్న అమ్మడు టాలీవుడ్లో బాగా వేసేలా కనిపిస్తుందనే కామెంట్స్ మిస్టర్ బచ్చన్ ఓపెనింగ్ రోజే చాలామంది అనుకున్నారు. అనుకున్నట్టుగానే విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న సినిమాలో శ్రీలీలను తీసేసి భాగ్యశ్రీని తీసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు నేచురల్ స్టార్ నాని, సుజిత్ కాంబోలో రాబోతున్న సినిమాలో కూడా తననే హీరోయిన్గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. మాస్ రాజాతో పాటు ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా తనకు వచ్చేస్తే ఖచ్చితంగా స్టార్ హీరోయిన్గా మారేందుకు ఈ 3 సినిమాలు చాలా పెద్ద ప్లస్ అవుతాయి. ఏదేమైనా అసలు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా ఇలా స్టార్ హీరోల చూపు అమ్మడిపై పడిందంటే ఖచ్చితంగా తను టాప్ లేపే ఛాన్సెస్ ఉన్నాయనే చెప్పాలి.